నూనెతో వంట ఇండియాస్ నంబర్ 1 సన్ఫ్లవర్ ఆయిల్. కొంచెం నూనెతోనే ఎక్కువ వంట. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా, ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా. బా సిద్దిపేట ఆడవాళ్ళ మజాక హార్టీ వెల్కమ్ టు ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ ప్రెజెంట్స్ ఆడవాళ్ళు మీకు. రెడీ, అందరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఓ క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. ఓ క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ కి క్రేజీగా పెళ్లి కాకముందు ఉన్న బుర్రతో కాదు, పెళ్లి తర్వాత మీకు వచ్చిన బుర్రతో ఆలోచించండి. ఒక ఫోటో ఇస్తే పెడతాము మీ ఫోటో స్టేటస్ గా, లేకపోతే చేస్తాము మీ మీద మీమ్స్ స్పెషల్ గా. ఆ ఫోటోకి దండం ఏమంటే ఏమైనా ఇస్తారు. ఇక్కడ నుంచి హలో, ఇలాంటి టీవీ ప్రోగ్రామ్స్ వస్తే మాకు గిఫ్ట్ వస్తే మేము గుర్తుపెట్టుకుంటాం చాలా రోజులు. అందుకే ఇప్పుడు గుర్తుండేలా నేను మీకు ఒక వరల్డ్ కప్ ఇవ్వబోతున్నారు. ఇంకా చెప్పనా, మనీ విషయంలో మనీ విషయాలు ఏం గుర్తు పెట్టుకుంటారు మీరు? షాపింగ్. ఇప్పుడు మీ ఆయన ఆ టైంలో డబ్బులు ఇస్తాడంటే అది ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు మీరు, అంతేనా? నెక్స్ట్, మా ఆయన నెక్లెస్ కొనిస్తా అని చెప్పి కొనినప్పుడు బాగా గుర్తుంచుకుంటాం. కూరలో ఉప్పు వేయడం, కూరలో కారం ఎక్కువ వేయడం, ఉప్పు ఎక్కువ వేయడం, ఇట్లాంటివి చేస్తారు కదా గుర్తు పెట్టుకొని. కంగ్రాచులేషన్స్ రండమ్మా. ఆల్రైట్, ఇంకా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఆల్రైట్, సో మేడం మీ పేరు? కళ్యాణి. కళ్యాణి గారు ఏం చేస్తుంటారు? కళ్యాణి గారు హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళి? 8 years. 8 years అయింది. 8 years కి ముందు బాగుండేనా, ఈ 8 years బాగుందా? ముందు బాగుండే. పెళ్లికి ముందు ఎలా ఉండే, పెళ్లి తర్వాత ఎలా ఉండే? ఒక్క స్టేట్మెంట్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? పెళ్లికి ముందు ఫ్రెండ్స్, ఎంజాయ్మెంట్. నాకు బాధ అర్థమైందమ్మా. హాయ్ అండి, మీ పేరు? శరణ్య. శరణ్య గారు, మీరు చెప్పండి మేడం, పెళ్లికి ముందు పెళ్లి తర్వాత. పెళ్లి తర్వాతనే బాగుంది. ఎలా? హౌ? ఫ్రెండ్స్ ఎక్కువ అయ్యారు. పాప ఆవిడ్ని చూడండి మేడం. అదే బేసికలీ అందమైన పిల్ల ఉంటే ప్రొటెక్ట్ చేయాలని ఉంటది కదా, వాళ్ళ ఆయన కూడా అలానే. అమ్మో బయట ఎండకు పోతే కందిపోతుందేమో అని. హాయ్ మేడం, బాగున్నారా? హాయ్, బాగున్నాం. మీ పేరమ్మా? మా పేరు సరోజ. మీరు చెప్పండి, పెళ్లికి ముందు బాగుండేనా, పెళ్లి తర్వాత బాగుంది? పెళ్లికి ముందు బాగుంది, పెళ్లి తర్వాత బాగుంది. బాగుంది, నిజం చెప్పాలి. నిజం బాగుంది. మీ ఆయన టీవీ చూస్తుంటే నీకు భయం అయింది, అమ్మో ఇట్లా చెప్పకపోతే అని? లేదు లేదు. మైక్ ఇవ్వండి. హాయ్ మేడం. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాము. మీరు చెప్పండి, పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 15 years అవుతుంది. 15 years. 15 years లో మీరు మీ ఆయన గొడవ పడినప్పుడు ఎలా, ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు, ఎలా సర్దుకుపోతారు? మేము అసలు గొడవ పడలేదండి. 15 సంవత్సరాల్లో మొగుడు పిల్లలు గొడవ పడలేదా? పడలేదు. ఓకమ్మ, ఎవరికన్నా చెప్పు, నాకు కాదు. మీ ఆయన ఎప్పుడు తప్పు చేసి రాలే. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. మా ఆయన పేరు కూడా రవియే. అందుకే అది చెప్పట్లేదు, ఆ విషయం చెప్పట్లేదు. గొప్పోళ్ళమ్మ వాళ్ళు. అందుకే మా ఆయన దేవుడు. ఆ రవి అనే పేరులోనే మ్యాజిక్ ఉందమ్మా. మీ పేరు? అన్నపూర్ణ. అద్భుతమైన పేర్లు, అందుకే గొడవలు ఏం కావు. ఇటిద్దరు రెడీగా ఉన్నారు. ఫస్ట్ రౌండ్ పోలా అద్రి పోలా. ఆల్రైట్, సో ఇటిద్దరు ఉన్నారు, వెనకాల బుడగలు ఉన్నాయి. ఓకే, టోటల్ గా 3 ప్రశ్నలు అడుగుతా, దానికి 2 సమాధానాలు కావాలి. కిచెన్ లో కనిపించే ఎలక్ట్రిక్ సామాన్లు అట్లాంటివి అడుగుతా, సింపుల్ క్వశ్చన్లు అడుగుతా. దానికి ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ గేమ్ ఆడాలి. మీరు ఇక్కడ నుంచి 3, 2, 1 గో అన్నప్పుడు ఒక బెలూన్ తీసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి. మీరు కూడా అదే టైంలో బెలూన్ తీసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి. స్టూల్ మీద బెలూన్ పెట్టాలి, స్టూల్ కి అటువైపు కెమెరా వైపు తిరిగి దాని మీద కూర్చొని పగలగొట్టాలి. 3, 2, 1 గో. ఏందక్క మద్దల్ని వాళ్ళ కొట్టినావు?
ఓకే, ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, హెల్దీ కుకింగ్ ఆయిల్ వాడి చేసుకున్న టిఫిన్ల పేర్లు చెప్పాలి. ఏమైనా 5. వడ, వాడా, ఉప్మా, ఉప్మా, నూనెలు చెప్తారా? బోండా, ఇంకా 2 టిఫినీలు. 3, 2, 1 టైమ్ అప్. వాళ్ళు చెప్పినే కాకుండా కొత్త ఏమన్నా 4 కావాలి. బేసన్ పూరి, బేసన్ పూరి, చోలే భటూరా, చోలే భటూరా, మైసూర్ బజ్జీ, మైసూర్ బజ్జీ, బుల్లెట్ వడ, బుల్లెట్ వడ. ఇంకొకటి చెప్పు. ఆనియన్ పకోడీ. పకోడీ టిఫిన్ లో తింటారా? మేము తింటాం. సిద్దిపేట అట్లా తింటారు. పాయింట్ వచ్చింది. ఓకే, 1 పాయింట్ వచ్చింది, కానీ బెలూన్ మాత్రం మీరు పగలగొట్టారు. ఓకే, ఇప్పుడు సెకండ్ పాయింట్ కోసం 3, 2, 1 గో. మీ టీం ని ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి. పురం, అమలాపురం, ఆ పురం, పురం వచ్చే ఊర్లు ఏవైనా 5 చెప్పండి. ఆత్రేయపురం, అనంతపురం, అనంతపురం, సిరిపురం, సిరిపురం, హైదరాబాద్ పురం, కామారెడ్డిపురం, హైదరాబాద్ పురం, కామారెడ్డిపురం చెప్పు. సికింద్రాబాద్ పురం. ఇంకా 2 టైమ్ అప్. వాళ్ళు చెప్పినే కాకుండా ఓ 4 కొత్త చెప్పాలి. పురం, సిరిపురం, కొండాపురం, సిరిపురం అయిపోయింది. కొండాపురం ఏంది? కొండాపూర్ అది. బల్వంతపురం, రాంపురం, రామాపురం, రామాపురం, రాంపురం 2. 4 వచ్చినాయా? రైట్ ఆన్సర్. రెడీ? 3, 2, 1 గో. ఓకే, మీరే వచ్చారు కాబట్టి బెలూన్ పగలగొట్టారు. రైట్ ఆన్సర్ చెప్పండి, రౌండ్ గెలిచిపోతారు. ఇప్పటికి స్కోర్ 1-1. లాస్ట్ క్వశ్చన్, వెంకటేష్ గారు హీరోగా నటించిన ఏవైనా 5 సినిమా పేర్లు చెప్పండి. రాజా, కలుసుందాం రా, కలుసుందాంరా, సంక్రాంతి, ఇంకా 2 వెంకీ మామ, వెంకీ మామ. 5, 4, 3, 2, 1. వాళ్ళు 4 చెప్పారు. వాళ్ళు చెప్పినే కాకుండా 4 ఏమైనా కొత్తగా చెప్తే మీకు ఇస్తా. సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతికి వస్తున్నాం, సూర్యవంశం, సూర్యవంశం. వెరీ గుడ్. టైమ్ అప్. 4 చెప్పారు, మీరు 2 చెప్పారు కాబట్టి రౌండ్ విన్నర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మీ ఇద్దరితో ఆడుతున్నాం మేము బంపర్ ఆఫర్. ఓకే, ఇప్పటి వరకు కలిసి ఆడారు, ఇప్పుడు కూడా కలిసి ఆడతారు. బంపర్ ఆఫర్ లో 5 కొబ్బరికాయలు పెట్టాం, కింద పీచు తీసేసాం. ఆ కొబ్బరికాయ పగల కొడితే అందులో డబ్బులు వెళ్తాయి. మీరు ఏదైతే కొబ్బరికాయ తెస్తారో అందులో డబ్బులు ఆవిడకి ఇస్తారు, మీరు తెచ్చిన కొబ్బరికాయల డబ్బులు ఈవిడికి ఇస్తారు. ఇద్దరు వెళ్ళండి, మీ ఇష్టం ఉన్న ఒకటే ఒక కొబ్బరికాయ. డబ్బులు ఇందులో ఎక్కువ ఉంటాయి అనుకుంటే తీసుకురండి. 10 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు ఉన్నాయి అందులో. ఆల్రైట్, 3, 2, 1 గో. మీరు ఈవిడ కోసం ఎంత తెచ్చారో చూద్దాం. మీరు కొట్టండి. మీరు ఆవిడ కోసం 500, 1000, 1500, 2000, 2500 గెలుచుకున్నారు. థ్యాంక్స్ చెప్పండి, హగ్ ఇవ్వండి. హగ్గు థ్యాంక్స్. అది కొట్టు. ఓహో, బానే వచ్చాయి రోయ్. 500, 1000, 1500, 2000, 2500, 3000. సెకండ్ రౌండ్ లో ఎంతమందికి ఇక్కడ డాన్స్ అంటే పిచ్చి, డాన్స్ అంటే ఇష్టం, డాన్స్ అంటే ప్రాణం? ఇష్టంగానే రాదు, చేయలేరా? కానీ చేస్తే ఈడ మా ఆడవాళ్ళు మీకు జోర్లు సీజన్ 2 లో బోల్డ్ అంత డబ్బులు గెలుచుకోవచ్చు. ఏంటి డాన్స్ ఏంటి, ఎవరు చేస్తారు అన్నదానికి రీసెంట్ గా ఒక సినిమా వస్తుంది, పారడైజ్ అని. ఎంతమందికి తెలుసు? అందులో నాని గారు ఒక స్టెప్ చేస్తారు, ఆయా షేర్ స్టెప్. అది చేయాలి. అది జనరలీ అబ్బాయిలకే చాలా కష్టం, ఆడవాళ్ళంటే ఇంకా కొంచెం కష్టంగా ఉంటది. కానీ ఆ బ్యారియర్ దాటి, ఆ కష్టాన్ని దాటి ఒకరు వస్తున్నారు ఆ డాన్స్ చూపించడానికి. లెట్స్ వెల్కమ్ దిస్ బ్యూటిఫుల్ గర్ల్.
వావ్. నీకోసం ఇంత అద్భుతంగా చేసినందుకు ఓ గిఫ్ట్. వాట్స్ నేమ్? గాయత్రి అన్న. గాయత్రి. నిజంగా అంటే సిద్దిపేటలో ఎంత టాలెంట్ ఉంది పరిచయం చేయడానికి ఆడవాళ్ళు మీకు జోర్లు ఇక్కడికి వచ్చింది. అండ్ ప్యూర్ టాలెంట్. గాయత్రి ఈస్ ఫ్రమ్ సిద్దిపేట, మీ ఊరు నుంచి ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసింది. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు డాన్స్? ఆల్మోస్ట్ 10 years అవుతుంది. ఆల్మోస్ట్ 10 years నుంచి నేర్చుకుంటున్నావు. అండ్ హూస్ యువర్ ఇన్స్పిరేషన్ ఇన్ డాన్స్? హూస్ యువర్ ఫేవరెట్ డాన్సర్? మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్. అయితే మా బీట్ ఇట్ అనే పాట ఇవాళ రేపు ట్రెండ్ అవుతుంది. యా. అది నేను చూసా, నువ్వు రీల్ ఏదో చేసావు, అది నా వరకు కూడా వచ్చింది. రైట్. సో ఇంత బాగా డాన్స్ చేసావు కాబట్టి మా మహిళలందరూ చూసేటప్పుడు ఇదా మాకు ఈజీ, ఈ స్టెప్ చాలా ఈజీ అని వాళ్ళు అనుకున్నారు. ఏదైనా ఒక్క స్టెప్ ఇద్దాం వాళ్ళకి ఛాలెంజ్ లాగా. ఓకే, ఏ స్టెప్ అంటే ఇట్లా ఇట్లా వెనకకి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి ఇట్లా ఇట్లా అనేది ఉంది కదా, అది ఏంటని చూపి ఒకసారి. 1 2 3 4 లాగా చూపి. అగో అట్లా ఉండాలమ్మా. 1 2 3 4 అంతే. అది కూడా చేద్దామా? ఓకే, అది కూడా చేద్దాం. 1 2 3 4. డైరెక్ట్ లేచినప్పుడు మీరు హాస్పిటల్ పెడతారు. బ్యూటిఫుల్ అన్న. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సో యూ విన్ 2500 rupees ఫ్రమ్ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఇలాంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాతనే అనాలనిపిస్తుంది ఆడవాళ్ళు మీకు. Sky is the limit. Do whatever you want. We are always there to support you. Thank you so much, Gayatri. Thank you. సో సింపుల్ గా నేను ఒక డాన్స్ స్టెప్ చూపెడతా. ఓకే, ఆ స్టెప్ మీరు ట్రై చేయాలి. జుంబారే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే. రింబారే రింబబరే రింబరాహి రింబరాహి రింబారే. ఓకే, రెడీ? దీనికంటే సింపుల్ ఇంక ఏ డాన్స్ ఉండదు. ఎవరు వస్తున్నారు ఫస్ట్? కమాన్. సింగిల్ టేక్. 3 2 1 మ్యూజిక్. జుంబారే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే. అదే నేను చూపించింది ఎప్పుడు చేస్తాను వెయిట్ చేస్తున్నా నేను. నీ ఇష్టం ఉన్నట్టు చేసుకుని పోతున్నావు. అది ఎట్లా రావాలి? జుంబారే జుంబారే. టేక్ నంబర్ 500. యాక్షన్. జుంబారే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే. రింబారే రింబబరే రింబరాహి రింబరాహి రింబారే. ఎల్లమ్మా. రెడీ? 3 2 1 మ్యూజిక్. జుంబారే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే. రింబారే రింబబరే రింబరాహి. వద్దమ్మా, ఎక్కువ కష్టపెట్టానమ్మా నిన్ను. మ్యూజిక్. జుంబారే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే. రింబారే రింబబరే రింబరాహి రింబరాహి రింబారే. అమ్మయ్యా, కొద్ది దూరం అని వచ్చారమ్మా. వెరీ గుడ్. 500 rupees. కంగ్రాచులేషన్. రెడీ? 3 2 1 మ్యూజిక్. డాన్స్ చేసుకుంటే వెళ్ళాలి. రెడీ? 3 2 1 మ్యూజిక్. జుంబారే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే. రింబారే రింబబరే రింబరాహి రింబరాహి రింబారే. అయ్యో రామా. రండమ్మా. నాకు తెలుసు మీరు చేస్తారమ్మా. రెడీ? ఇది ఇట్లమ్మా. ఈవిడ చూడరా ఎర్రగా తీస్తుంది. మ్యూజిక్. జుంబారే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే. రింబారే రింబబరే రింబరాహి రింబరాహి రింబారే. హల్లో బుల్లెమ్మ ఎల్లో రా శిల్పమా కొంటే కుర్రోళ్ళ గుండెల్లో రంపమా. కొత్త స్టెప్పులతో చూపిస్తా జంజమా. మైకేల్ డాన్స్ గురించి కాదు కానీ మీ ఎనర్జీకి రండి అసలు.
సూపర్ మేడం, మీరు సూపర్. 500 రూపాయలు. ఫస్ట్ ఎవరు చేశారు? ఫస్ట్ నువ్వు ఫస్ట్ చేసిన తర్వాత వరస్ట్ అనుకున్నా. ఇంతమంది చూసినా నువ్వే బెస్ట్ అనిపిస్తుంది అదా. థ్యాంక్ యూ. 500 రూపీస్. ఓకే, మా థర్డ్ రౌండ్ కి సెలెక్ట్ అయిపోయారు. ఇక్కడిద్దరు. హాయ్ మేడం, మీ పేరు? శైలజ. శైలజ గారు, మీ ఆయన్ని ఒక హీరోతో పోల్చాలంటే ఏ హీరోతో పోలుస్తారు? ఎందుకు? సినిమా హీరోలు ఇంతమంది ఉన్నారు కదా, మా ఆయనలా ఉంటాడు, లేకపోతే చేసే పనుల ఆ హీరోలా ఉంటాయి అంటే ఏ హీరో? జగత్ బాబు లాగా ఉంటాడు. జగపతి బాబు లాగా ఉంటాడు. చూడ్డానికి ఉంటాడు కాబట్టి జగపతి బాబు లాగా అంటారా? వెరీ గుడ్. లేకపోతే లెజెండ్ సినిమాలో విలన్ లాగా చేస్తుంటారు అప్పుడు? లేదు, రియల్ లైఫ్ హీరోనే. మేడం, మీ పేరు? మంజుల. మీ ఆయన ఏ హీరోలా ఉంటాడు? ఎందుకు? మా ఆయనలాగానే ఉంటాడు. ఏ హీరో అనుకో. అవునమ్మా, మీ ఆయనలానే ఉంటాడు. హీరో అనుకోలేదు. హీరో అనుకోలేదా? ఇప్పుడు ఆలోచించండి, చూడ్డానికి ఆ హీరోలా ఉంటాడు. చిరంజీవి, వెంకటేష్, బాలయ్య బాబు గారు, మహేష్ బాబు. డైరెక్ట్ మహేష్ బాబే. ఓకే. హాయ్ మేడం, మీ పేరు? వినోద. మీ హస్బెండ్ ఏ హీరోలా ఉంటాడు? ఏ హీరో కాదు, మాకే హీరో, ఆయనే హీరో. ఏ హీరోతో మేము పోల్చుకోను. యాటిట్యూడ్. మా ఆయన సైలెంట్ ఉంటాడు. సైలెంట్ ఉంటాడా? ఏ సినిమాలో ఏ హీరో సైలెంట్ ఉంటాడు? ఏం లేదు, దాని మైక్ ఇచ్చే. చెప్పండి అమ్మా. రాధా గారు, మీ ఆయన ఏ హీరోలా ఉంటాడు? ఏ యాటిట్యూడ్? ఏ సినిమాకి రిలేటెడ్? కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు గారా? కృష్ణంరాజు గారు అంటే కత్తందుకు జానకి అంటుంటాడా? ఇటు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ our final round. It's a family party. కింద కలర్ఫుల్ బాల్స్ ఉన్నాయి, ఇక్కడ బెలూన్ ఉంది. మీ ఇద్దరు ఆడుతుంటారు. ఆ బాస్కెట్ తీసుకొని బయలుదేరాలి. బెలూన్ ని కింద టచ్ అవ్వకుండా పైకి కొట్టి ఆ బాల్ ఏరుకోవాలి. ఒకరు ఏరుకుంటూ ఉంటారు, నేను చేంజ్ అంటే అప్పుడు మీరు వెళ్తారు. సో మీకు టైం లిమిట్ 1 minute. ఈ బెలూన్ కింద పడ్డదా అక్కడే స్టాప్ గేమ్. మీరు ఎన్ని కలెక్ట్ చేశారో అవి కౌంట్ చేస్తాం. అర్థమైంది కదా? యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1, go! అయ్యో 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 అయ్యో. చేయి అమ్మా నువ్వు. అయ్యో అయ్యా. మీరు ఆడండి, వెళ్ళండి. పైకి వెయ్యమ్మా, వెళ్ళు. ఆగంగాకు ఆగంగా. ఓకే, సో 2 సార్లు ఆ బెలూన్ కింద పడిన తర్వాత మీరు ఏరుకున్న బాల్స్ 1, 2, 3, 4, 5, 6. మీరు 7. మీకు అర్థమైంది కదా గేమ్? వాళ్ళగా ఆగమాగం కావద్దు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, go! అరే వెరీ గుడ్. మెల్లగా పైకి కొట్టు, టైం వస్తుంది అప్పుడు. పైకి కొట్టక్క, నీకు టైం వస్తుంది. చేంజ్ అమ్మా, నువ్వు వెళ్ళు, కింద పడకున్నాడు. అయ్యా. 1, 2, 3, 4, 5, 6. ఓకే, సో టై అయింది కాబట్టి ఇద్దరికి 2000. అదనమాట ఈరోజు సిద్దిపేటలో సంగతి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు